ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్తాను అనమాట. ఆ స్టోరీ ఏంటంటే అసలు భరతుడు ఎలా జన్మించాడు. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. పూర్వం విశ్వామిత్రుడు అనే బ్రహ్మ మహర్షి ఉండేవాళ్ళు. ఆయన ఇంద్రలోకానికి అధిపతి కావాలని తపస్సు చేస్తుండగా దేవతలు చూశారు. దేవతలు భూలోకానికి మేనకను పంపించారు. మేనక విశ్వామిత్రుడిని వాళ్ళలో వేసుకొని అప్పుడు విశ్వామిత్రుడికి మేనకకు ఒక శిశువు జన్మించింది. ఆ తర్వాత ఇంద్రలోకం నుంచి మేనకకు పిలుపు వచ్చింది. నీ పని విశ్వామిత్రుడిని తపస్సు చేయకుండా ఆపడం. ఇంకా పని అయిపోయింది కదా, నువ్వు ఇంద్రలోకానికి తిరిగి రావాలి, లేదా నీకు ఇంకా ఎప్పుడు ప్రవేశం లేదు అని చెబుతారు. ఇంకా దాంతో మేనక భయపడి ఆ శిశువును ఒక చెట్టు కింద పెట్టి మేనక విశ్వామిత్రుడు ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడటంతో ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కన్వ మహర్షి పెంచుకుంటారు. ఒకనాడు కన్వముని ఆశ్రయం దగ్గరికి దుష్యంతుడు అనే మహారాజు వస్తాడు. అక్కడ ఉన్న శకుంతలను చూసి ఇష్టపడి దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని నేను రాజ్యానికి వెళ్ళి మళ్ళీ నేను వచ్చి నేను సగౌరవంగా రాణిగా ఆహ్వానిస్తానని చెప్తాడు. కానీ ఒకనాడు ఒక దుర్వాసముని ఆయన భిక్షమాడుకుంటూ కన్వముని ఆశ్రయం దగ్గరికి వస్తాడు. కానీ అప్పుడు కన్వముని ఉండరు, ఓన్లీ శకుంతల ఒక్కతే ఉంటుంది. అప్పుడు ఆయన బౌద్ధి విగ్ధాంశేబి అని అంటారు. ఆయన 2-3 సార్లు అన్నా సరే శకుంతల ఆ దుష్యంతుడు గురించి ఆలోచిస్తూ కూర్చుండింది. ఆయన మాటలు వినదు. అందుతో దుర్వాసమునికి కోపం వచ్చి ఆయన శపిస్తాడు. దుష్యంతుడికి ఇంకా నువ్వు అసలు గుర్తుండవు, అంతా మర్చిపోతాడని శపిస్తాడు. ఆ తర్వాత దుర్వాసముని వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి శకుంతలకు భరతుడు అని పిల్లవాడు జన్మిస్తాడు. కన్వమహర్షి భరతుడును శకుంతలను తన అత్తగారింటికి విడిచిపెట్టమని తన శిష్యులకి చెబుతాడు. దాంతో వారి శిష్యులు భరతుడును శకుంతలను వాళ్ళ అత్తగారింటి దగ్గర దిగిపెడతారు. అప్పుడు శకుంతల అనేది నేను నీ భార్యని, ఇతను మన పిల్లవాడు అని చెప్పుద్ది. ఎన్ని రకాలుగా చెప్పినా దుష్యంతుడు వినడు. ఇంకా తను అంటాడు, నేను నిన్నెప్పుడు చూడలేదు, ఇక్కడి నుంచి పో అని అంటాడు. అప్పుడు శకుంతల నాకు ఇంకా దేవుడే దిక్కను వెనుదిరిగినప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమై ఈమె పరమ పవిత్ర, ఈమె మాటలన్నీ సత్యాలే, ఈమెను ఆదరించి ఈమె కొడుకను ఈమెను ఆదరించమని దుష్యంతుడు చెప్పింది. అప్పుడు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత దుష్యంతుడు శకుంతలను భరతుడును సగౌరవంగా రాజ్యానికి ఆహ్వానిస్తాడు. ఇలా భరతుడు జన్మిస్తాడు. అప్పుడు కన్వమని అంటాడు, నువ్వు లోకాన్ని వెళుతావు, అందుకని నీ పేరు భరతుడు అని నామకరణం చేస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.